మాట్లాడదు. వైసీపీ వాళ్ళని మరీ మరీ ప్రూవ్ చేసుకొని మరి తిట్టించుకుంటారు. నాకు అర్థం కాదు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ లో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక సెటారికల్ వేలో ఏం చెప్పారో అందరికీ అర్థమవుతుంది. నా కూతుర్లు, నా చెల్లెళ్ళు, మా అమ్మగారు, అంటే తమ్ముడి భార్యలు అంతా ఫ్యామిలీ ట్రీ అంతా వాళ్ళందరినీ నేను చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక నాకు వార్డెన్ లాగా అనిపిస్తుంది అని ఒక సెటారికల్ వేలో ఎంతో బాధ్యతగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇంతకు ముందు కూడా చిరంజీవి గారు మనరాలతో మనం చూసి ఉన్నాం. ఆ సినిమాలో సాంగ్ పెట్టి ఆ పాపని ఎంత బాగా ఆయన ఆడించుకుంటున్నాడో గతంలో కూతురు బిడ్డని, శ్రీజా బిడ్డని. ఇప్పుడు క్లింకార విషయంలో ఆయన ఎంత కేర్ తీసుకుంటారో మనకు తెలుసు. సో ఇటువంటి క్రిటిసిజం చేయాలంటే మరి కుటుంబంలో ఉన్న సభ్యుల్ని కూడా మనం కించపరిచేలాగా ఫ్రేమ్ కరెక్ట్ గా పెట్టుకోరా. ఓకే 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 అంటే కుటుంబ సభ్యుల్ని కూడా మనం కించపరిచేలాగా, ఆడపిల్లని కూడా తక్కువ చేసుకునేలాగా ఏదో ఒక విధంగా మెగా ఫ్యామిలీ పడి ఏడుస్తూ మేము బతుకుతాము అంటే దాన్ని మనం ఏం చేయలేము. అంటే ఏడమే మా బాధ్యత. అట్లా చిరంజీవి గారి పైన, నాగబాబు అన్నయ్య పైన, పవన్ కళ్యాణ్ గారి పైన ఏడ్చాలి. ఈ చవటలకి సన్యాసులకి ఏమైనా కుటుంబ వ్యవస్థ గురించి తెలుసా? నాకు అర్థం కాదండి. నేను అంటున్నానని కాదు, కానీ నిజంగా చవట్లయితే ఇలా మాట్లాడతారు. ఒక కుటుంబ వ్యవస్థ తెలిసిన వ్యక్తి తన చెల్లెల్ని బాధ్యతగా చూపించుకుంటూ రాఖీ పండక్కి వాళ్ళకి కొంచెం ఆస్తి ఇవ్వాలి, వాళ్ళని ఆర్థికంగా బలపరచాలి అనుకున్న గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. ఇంక్లూడింగ్ వాళ్ళ వైఫే ఆయనకు సజెస్ట్ చేశారంట, రాఖీ గిఫ్ట్ గా మన ఆడబిడ్డని బాగా చూసుకుందాం, వాళ్ళకి కొంచెం ల్యాండ్ అమ్మి డబ్బులు ఇవ్వండి అని. అండ్ దాని తర్వాత తమ్ముడి విషయంలో తమ్ముళ్ళని ఎంత బాధ్యతగా ఆయన సాకారు, పెంచారు, పెళ్లి చేశారు, ఇండస్ట్రీకి తీసుకొని వచ్చి వాళ్ళకి బాధ్యత కల్పించారు. ఈరోజు వాళ్ళకు పెద్ద స్టార్స్ గా ఉన్నారు. దాని తర్వాత థర్డ్ జనరేషన్ మనం చూస్తున్నాం, రామ్ చరణ్ గానీ, అల్లు అర్జున్ గానీ, ఇలా ఆ జనరేషన్ ని ఆయన సక్సెస్ఫుల్ గా నడిపించారు. దాని తర్వాత ఇప్పుడు మనం చూస్తే కూతుర్లని, మనవరాలని, ప్రతి ఒక్కరిని ఆయన కేర్ టేక్ చేస్తుంటే ఆయన్ని కూడా క్రిటిసిజం చేస్తున్నారంటే పడి ఏడ్చడం అని, అక్కస్తో మాట్లాడడం అనే చెప్పాలి మనం. నాకు తెలిసి చిరంజీవి గారి గురించి మాట్లాడే అంత విలువలతో కుటుంబంలో వీళ్ళు ఉంటున్నారని నేను అనుకోను సార్. ఎస్పెషలీ వైసీపీ వాళ్ళైతే ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇంకా మనము జనాల్లో చిత్రించుకోవడమే అవుతుంది. అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలా ఉంటున్నారో మీకు తెలుసు. ఆయన హెల్త్ వాళ్ళక సఫర్ అవుతూ ఆయన సనాతన ధర్మం కోసం అని కొంతమంది ఏడుస్తున్నారు, కానీ ఆయన హెల్త్ బాగాలేక ఆయన మొక్కుబళ్ళు మొక్కున్నారు కాబట్టి దాన్ని తీర్చుకునే విధిగా టెంపుల్స్కి వెళ్తున్నారు. దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఆయన వ్యక్తిగతంగా గుళ్ళని దర్శించుకుంటే దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తామంటే మనం ఏం చేయలేం సార్. అలా విఘ్నతకే వదిలేయాలి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఆయనతో మాట్లాడదామని ట్రై చేస్తున్నారట, ఆయన దొరకటం లేదంట. నాదెండ్ల మనోహర్ గారికి ఏంటి డిప్యూటీ సీఎం గారు దొరకట్లేదు, ఒకసారి చెప్పండి నాతో మాట్లాడమని అన్నారట. మరి అది ఎవరు విన్నారో, మరి అది ఎవరు చూసారో? అంటే ఎలా రూమ్ లో సోఫాల కిందనో ఏమన్నా కుర్చీల కింద కూర్చొని ఉంటారా డైనింగ్ టేబుల్ మీద? నాకు అర్థం కాదు. ఇంకా అలా అయితేనే చూడాలి వర్మ గారు. అంటే మేము పార్టీలో ఉన్నాం, మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మా అన్న టీడీపీ ఆయన ఉన్నారు, ఆయనకి ఇన్ఫర్మేషన్ లేదు. వీళ్ళకు ఉంది అంటే ఇంక ఇలేవన్న కాఫీ టీ లెక్కొని ఆ కుర్చీల కింద, ఆ బల్ల కింద కూర్చొని ఇంటూ ఉండాలి. అట్లయితేనే తెలుస్తుంది నాకు తెలిసి. ఇటువంటి